ప్రత్యూష గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అసలు మేడం ఏం జరిగింది? అసలు ఏంటి? థ్యాంక్ యూ. ఫస్ట్ మీడియాకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈరోజు మీడియా లేకపోతే నిజంగా ఇంతమంది బాధితులు ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు. అయితే మొన్న ఒక ప్రెస్ మీట్ జరిగింది. జరిగాక చాలామంది బాధితులు అది చూసి మా మీద కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. వ్యక్తిగతంగా చాలా పర్సనల్ అటాక్స్ చేశారు. అయినా కూడా వీళ్ళందరూ మేము నిజమా కాదా, మేము నిజమే అని నమ్మి ఈరోజు ఇక్కడ ఇంత దూరం వచ్చారండి వీళ్ళు. వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. ఇక్కడ కాకపోయినా వీల్ గో టు ఢిల్లీకి కూడా వెళ్తాము. కానీ వీళ్ళకి నిజంగా న్యాయం జరగాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టము, కూలీ, నాలీ చేసుకొని దాచుకున్న డబ్బులు అవన్నీ. వాళ్ళ ఆడపిల్లలకు పెళ్లి చేయాలని దాచుకున్న డబ్బులు అవన్నీ. ఈరోజు ఇళ్ళ ముందుకు వచ్చి ఒక్కొక్కరిని నీ కిడ్నీలు అమ్మాయినా ఇయ్యని అంటున్నారంట అప్పులు చేసిన వాళ్ళు. అసలు ఇంత పరిస్థితి ఏంటండి? తెలంగాణలో ఇంత పరిస్థితి ఏంది? పోనీ వాళ్ళు తెలంగాణనే ముంచారా అంటే, నేను పొద్దున ఒక దగ్గరికి వెళ్ళాను. అక్కడ వాళ్ళు చెప్తున్నారు దే ఆర్ ఫ్రమ్ కర్నూలు అండి. కర్నూలు తెలంగాణ, ఐ మీన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర. ఈరోజు నేను ఒక గిరిజన బిడ్డ, నేను గిరిజన సామాజిక వర్గం నుంచి వచ్చిన, నేను ఈ సామాజిక వర్గం నుంచి నేను ఇంత దూరం పైకి ఎదిగినా అని చెప్తున్న మంగ్లీ గారు ఈరోజు గిరిజనులకు నేను సపోర్ట్ చేస్తా, బాధితులు నిజంగా ఉంటే నేను వాళ్ళ పక్షాన నిలబడతా, వాళ్ళని తీసుకొని రండి అని అన్నారు. తీసుకొచ్చే పని మాదా మీదా? ఇప్పుడు మేడం చూసుకున్నట్లయితే చాలా మంది బాధితులు ఇన్ని రోజులు అవుతుంది ఈ స్కామ్ జరిగిందంటూ కొంతమంది వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. ఈ స్కామ్ జరిగిందని ఒక 1 మంత్ 2 మంత్స్ నుంచి కూడా జరుగుతుంది. బాధితులు అందరూ కూడా ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఏమనుకోవాలి అసలు దీని వెనుక? ఒకటండి, బాధితులు రాకపోవడానికి కూడా ఒక ప్రైమరీ రీజన్ ఉంది. వీళ్ళు ఏమన్నారంటే వాళ్ళతో, మీరు బయటకు వస్తే మాత్రం మిమ్మల్ని డెఫినెట్గా చంపేస్తాము, మోరోవర్ మీరు బయటకు వస్తే మీ డబ్బులు మీకు ఇవ్వవు, మీ డబ్బులు మీకు రావు అని అన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి డబ్బులే కావాలి. ఇందులో చాలా మంది దేవర్ అబౌట్ టు సుసైడ్. ఎవరు రెస్పాన్సిబిలిటీ దానికి? నేను మీ తరపున ఉంటాను, మీ తరపున నిలబడతాను అని అన్న మంగ్లీ గారు, నేను ఆమెను కూడా అడుగుతున్నాను, మరి వీళ్ళ తరపున ఎందుకు ఇప్పటివరకు ఒక అడ్వకేట్ని పెట్టలేదు నువ్వు? ఎందుకు ఒక సీనియర్ అడ్వకేట్ని పెట్టలేదు? ఒక హైకోర్టు అడ్వకేట్ని ఎందుకు పెట్టలేదు నువ్వు? నిజంగా వీళ్ళ పక్షాన్ని ఉండేలాగైతే పెట్టాల్సిందండి. కానీ పెట్టలేదు. ఈరోజు మీరే ఆలోచించుకోండి, ఎక్కడ ఉంది సమాజము, ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఈరోజు మంగ్లీ గారు ఏదైతే మా గిరిజన బిడ్డ కదండి, నార్మల్గా మా గిరిజన వేషధారణ, ఆమె ఇక్కడ ఈరోజు ఈ ప్లాట్ఫామ్కి వచ్చిందంటే, అంటే ఇంత దూరం వచ్చిందంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ గిరిజన అవుట్ఫిట్, ఆ గెటప్, అంటే దాని ఆ వేషధారణ. అది లేకపోతే మంగ్లీ గారు అనేవాళ్ళు లేరు. అలాంటిది ఈరోజు మీ తమ్ముడు శివ చౌహాన్, నేను చెప్పింది కాదండి ఇది, నేను చేసిన ఆరోపణలు కాదు, నిజంగా. ఇందాక రమావత్ రమేష్ అని చెప్పేసి మన మధు గారి క్యాషియర్ ఆయన. సో ఆయన ఏం చెప్తున్నారు అంటే, నిజంగా మంగ్లీ గారు మీరు రాలేదు అని నిరూపించండి, నేను ఎక్కడన్నా తల నరుక్కుంటా అంటున్నాడు ఆయన. ఇప్పుడే మాట్లాడాము రమేష్ గారితో కూడా. అంటే ఇప్పుడు ఇన్ని రోజుల వరకు కూడా తనకు భయపడి నేను బయటికి తీసుకొచ్చారు కదా. సో అంటే ఇప్పుడు ఈ బాధితులందరూ కూడా చాలా మంది ఉన్నారు, ఇంకా కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎలా అంటారు? వస్తారండి. ఇప్పుడు వీళ్ళు కూడా ఇంతమంది వస్తారని మేము అనుకోలేదు. ఎందుకంటే ఎన్నో ఆరోపణలు మీడియా త్రూ మమ్మల్ని ఎంత టార్గెట్ చేశారో వాళ్ళు చూసారు. ఇప్పుడు మేము నిల్చున్నది వాళ్ళ పక్షాన. సో ఇప్పుడు ఒక ఆడబిడ్డ అయ్యుండి, నేను ఒక వెల్ రిప్యూటెడ్లో పొజిషన్లో ఉండి, సంపత్ నాయక్ కానివ్వండి, అశోక్ రాథోడ్ కానివ్వండి, వీళ్ళు ప్రతి ఒక్కరి మీద జరిగే ఆరోపణలు వాళ్ళు చూశారు. మేము మాత్రమే ఎంతని కొట్లాడతాం చెప్పండి. సో వాళ్ళు కూడా డెఫినెట్గా రావాల్సిందే, అందుకే వాళ్ళు వచ్చారు. ఈరోజు ఇప్పుడు ఈ రమేష్ ఎవరైతే ఉన్నారో క్యాషియర్, ఆయనని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు బయటికి అని చెప్పేసి కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. దీనికి మీరు ఏం చెప్తారు? లేదండి, డబ్బులు ఇచ్చి తీసుకొచ్చే వాళ్ళం అయితే మేము ఎప్పుడో తీసుకొచ్చే వాళ్ళం కదా, మేము ఎందుకు ఆగుతాం? వాళ్ళు వాలంటరీగా వచ్చిన వాళ్ళు. ఈరోజు ఆయన కూడా వచ్చాను ఆవేదన చెప్తున్నాడు. డబ్బులు ఇచ్చినోడు ఎలా మాట్లాడతాడు? పైసలు వాళ్ళకు డబ్బులు ఇచ్చాడు ఈయన. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే, ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులను ఎవరికి ఇచ్చారు? ఇందాక మాట్లాడారు కదా, అబ్బాయి పేరు రమేష్ కూడా, హీ ఆల్సో ఇన్వెస్టెడ్. ఆయన కూడా వన్ ఆఫ్ ద మెంబర్. పాపం ఆటో నడుపుకుంటున్నాడు ఇప్పుడు, పాపం చాలా కష్టపడుతున్నాడు, అందుకే బయటకు వచ్చాడు. ఎన్ని రోజులని ఇబ్బంది పడతారు చెప్పండి? వాళ్ళ డబ్బులు అవి. ఈరోజు వాళ్ళని బెదిరిస్తున్నారు, మీరు బయట ఎవరికన్నా చెప్తే మీ డబ్బులు మీకు రావు, అది ఇదని బెదిరిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఇన్ని రోజులు మంగ్లీ గారికి దీంట్లో సంబంధం లేదు అన్నారు కదా. మంగ్లీ గారి తమ్ముడికి సంబంధం ఉంటే ఏంటి, మంగ్లీకి సంబంధం ఉండేంటి? మీరే చెప్పండి. మంగ్లీ గారు నా తమ్ముడికి ఏమీ సంబంధం లేదు, నా తమ్ముడు నా పర్సనల్ అసిస్టెంట్ అన్నావు కదా నువ్వు. ఈరోజు నీ తమ్ముడికి సంబంధం ఉంటే నీకు ఉన్నట్టు కాదా అని అడుగుతున్నా నేను. నాకు సంబంధం లేదన్నారు కదా, సంబంధం లేకపోతే ఎందుకు 3 సార్లు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళారు మీరు? ఫస్ట్ ఏమో నాకు తెలియదు అన్నదండి, ఇప్పుడేమో 3 సార్లు వెళ్ళారని చెప్పేసి బయట ఆరోపణలు కాదు, వాళ్ళు చూపిస్తున్నారు అన్నీ.
మరి ఇంకా మీరే తెలంగాణ ప్రజలు ఇదే అంటే చూసే నా నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. అయితే ఫైనల్‌గా ఈ యొక్క కేసు న్యాయపరంగా ఏ విధమైనటువంటి మలుపులు తిరగబోతుంది? మీరు న్యాయపరంగా ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? నిజానికి మేము దీని మీద ఫైట్ చేస్తాము. కాకపోతే లీగల్లీ నేనేమడుగుతున్నాను అంటే ఎవరైతే మా నాయకులు కూడా ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. దీన్ని కొంచెం ఈ ఇన్వెస్టిగేషన్‌ని ఫాస్ట్‌గా చేస్తే తొందరగా వాళ్ళకి న్యాయం జరుగుతదనుకుంటున్నాను. కావాలని ఇష్యూని సైడ్ ట్రాక్ చేయకండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మంగ్లీ గారు కానివ్వండి, నేను కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి అందరూ గిరిజన బిడ్డలేనండి. వీళ్ళేమి వేరే వాళ్ళు కాదు. మన బిడ్డలే. కానీ వీళ్ళకి న్యాయం జరగాలి. ఒక్క మంగ్లీ గారిని చూసుకొని 100 మందిని మీరు పొట్టన పెట్టుకుంటానంటే ఎలా అవుతది చెప్పండి?